తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలేంటి? అదేవిధంగా ప్రభుత్వము వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఎంత? మరి ఎందుకు మొండి చేయి చూపింది ఈ సర్కార్ అనేదైతే విద్యార్థులు కూడా అర్థం కావట్లేదట. మరి ఈ విద్యార్థులు మహా ధర్నా కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారనే విషయాలైతే మనకు తెలిసినాయి. ఇప్పుడైతే మన ముందు ఒక నిరుద్యోగునుడు ఆయన మిగతా విషయాలైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులని నిండా ముంచింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసము నిరుద్యోగతోటి వచ్చిన ఈ ప్రభుత్వం, నిరుద్యోగ ఓట్లతోటి వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక జనరల్ నోటిఫికేషన్ వేయకుండా మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామనే ఒక మేకపోతు గాంభీర్యమే తప్ప ఇప్పటి వరకు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలే ఈ దౌర్భాగ్య ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పోరాడాలని మేము ఒక సభ పెడితే ఆ సభని అడ్డుకోవడానికి, ఆ సభకు జనాలు రాకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది. అన్నగారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము మనం నిజాలు మాట్లాడుకుందాం. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చింది, అసలు ఈ యొక్క వివరాలు ఏంది? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఏందని ఉండదంటే జనరల్ నోటిఫికేషన్ గ్రూప్ 1ని జస్ట్ 60 యాడ్ చేసి అదొక జనరల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా ఏం చేసిందంటే 5,000 డిఎస్సి పోస్టులను వేసింది, అంతే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. నిరుద్యోగులతోటి గద్దెనెక్కిన మీరు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు మా నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు? మీకు నోటిఫికేషన్ వేయాలనే ఉద్దేశం ఉంటే కమిటీల పేరుతోటి వివిధ డైవర్షన్ పాలిటిక్స్ తోటి మా నిరుద్యోగులను నిండా ముంచడానిక నోటిఫికేషన్ లేకుండా ఏదో మసిపూసి మారేడికాయ చేసినట్టు మీ యొక్క ప్రవర్తన ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, మేము ఒక డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా మీరు మా మీద దయ ఉంచి మా నిరుద్యోగుల పక్షాన మీరు గౌరవంగా మాకు ఇప్పటికీ వేయాల్సినటువంటి 1,62,893 జాబ్లను వేయండి. మీరు వేసింది కేవలము అసలు మీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప మీరు ఇచ్చిన ఏ ఒక్క నోటిఫికేషన్ లేదు. దయచేసి మీరు రియలైజ్ కాండి. మీ చుట్టూ ఉన్నటువంటి మీ మందలు, ఆ మందలో ఒక గొర్రెలు అన్నీ నిన్ను ఇట్లా చుట్టుముట్టి అసలు నీకు ఏమి తెలియాలో ఏం తెలియకుండా చేస్తున్నాయి. మీరు ఇప్పటికైనా ఆ 1,62,000 ఉద్యోగాల కల్పనలో భాగంగా మాకు తక్షణమే నోటిఫికేషన్ లేండి. ఇప్పటి వరకు అన్నగారు గత పొంగులేటి గారు అంటారు మేము ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాము, అప్పుడు నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు. ఆయన సొంత శాఖలో ఉన్నటువంటి 10,954 జీపీఓ పోస్టులని ఉన్న ఉద్యోగులతోటి భర్తీ చేసిండు 5,010 పోస్టులను. మరి మిగిలినటువంటి 5,944 జీపీఓ పోస్టులని పొంగులేటి మరి నువ్వు అమ్ముకుంటున్నావా, మరి నువ్వు ఇస్తున్నావా రేపు నోటిఫికేషను? అవి జనరల్ ప్రతి డిగ్రీ అర్హత ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి అప్లై చేసుకుంటాడు. కనీసం 10 లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటారు దానికి. మరి నువ్వు ఆ నోటిఫికేషన్ ఎందుకు మాట్లాడుతున్నావు పొంగులేటి? మరి అవి ఎవరెవరికి అమ్ముకుంటున్నావు? గతంలో 2 సారి అవకాశాలు పాత వీఆర్వీఆర్లతోటి 5,010 పోస్టులు నింపినావు. మరి ఆ పోస్టులు ఎక్కడ పోయినాయి? ఆ పోస్టులు మరి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? నీకు చిత్తశుద్ధి ఉంటే పొంగులేటి నీ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి 5,944 జీపీఓ పోస్టులని తక్షణమే భర్తీ చేయడానికి నువ్వు చర్యలు తీసుకో. లేకపోతే భవిష్యత్తులో నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తాము. మేము ఇదే నిరుద్యోగులము మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాము. మరి మేము రేపు గద్దె దించలేమా? ఎక్కించిన వాళ్ళము 2.5 ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు అండి. ఒక నోటిఫికేషన్ లేదు. మాకు ఆవేదన ఉండదా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అండి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఆ ఈడబ్ల్యూసీకి సంబంధించినటువంటి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఏమిటండి? రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వివక్ష ఎదుర్కొన్నప్పుడు మాత్రమే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషను. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్సు, ఓబీసీలకు 3 ఇయర్స్ ఉంటుంది. కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధానము ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ ఈడబ్ల్యూసీ వర్గాలకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం ఏంది? అసలు మీరు ఎవరి పక్షాన ఉంటున్నారు? ఇది అగ్రవర్ణ ప్రభుత్వమేనా? గత ప్రభుత్వము అలానే ఉందనుకుంటే మిమ్మల్ని గద్దె నింపిస్తే మరి మీరు చేసింది ఏంటిది? మరి మిమ్మల్ని కూడా గద్దె దించాల్సి వస్తుంది. మరి రేపు 2.5 ఇయర్స్ తర్వాత మరి నువ్వు 2034 వరకు ఉంటా అంటున్నావు కదా, అప్పటి వరకు ఉండలేవు. మేము తలుచుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది. ఏ దేశంలోనైనా యువతతోటి పెట్టుకోకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ తోటి పెట్టుకోకు. ఇప్పటికైనా నువ్వు రియలైజ్గా నోటిఫికేషన్లు విడుదల చేయి. నోటిఫికేషన్ కనుక విడుదల చేయకపోతే నెక్స్ట్ మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము. అయ్యా రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే మేము. మిగిలినటువంటి ఆ 17,993 ఎస్ఐపిసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎక్కడ అని నేను అడుగుతా అన్నా.
నువ్వు ఇస్తా అప్పుడు ఇస్తా అని పాపం ఏజ్లు అయిపోతున్నాయి వాళ్ళకు. ఆ ఎస్ఐపిసి వాళ్ళకు సంబంధించినటువంటి ఏజ్లు 35 ఇవ్వమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎలాగో 18 సంవత్సరాల్లోనూ 44 చేసినావు కదా, 34 నుంచి 44 చేసినావు కదా, మరి ఎస్ఐపిసికి సంబంధించి 35 సంవత్సరాలు ఏజ్కి ప్రకటిస్తే నీకు సొమ్మేం పోయిందయ్యా? నువ్వు తక్షణమే నీకు చిత్తశుద్ధి కనుకుంటే తక్షణమే ఎస్ఐపిసి నోటిఫికేషను మరియు డిఎస్సి నోటిఫికేషన్ తోటి 23,000 డిఎస్సి నోటిఫికేషన్ అయ్యి ఆ జీపీఏ నోటిఫికేషన్ 5,944 ఈ 3 నోటిఫికేషన్లు వేస్తే యువత చదువుకుంటుంది. కనీసం 30 లక్షల మంది కూర్చొని చదువుతారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు ఒక భరోసా వస్తుంది. కానీ నువ్వు ఇప్పటివరకు ఇవ్వకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాము. ఎట్లా అయితే గత ప్రభుత్వాన్ని దించినావో నీకు కూడా అదే గతి పడుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్.